కిరణ్ టీవీ రైతు ప్రేక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్నాము. మనతో పాటు సూర్యనారాయణ గారు ఉన్నారు. సూర్యనారాయణ గారిని అడిగి, మామూలుగా డైరీ ఫామ్లో ఇటీవల చాలామంది నష్టాలు వస్తాయి అంటున్నారు, కానీ తన ఫామ్లో మాత్రం లాభాల్లో ఉంది. ఆ లాభాల్లో ఉండే సీక్రెట్ ఏంటి, ఎలా చేస్తున్నారు, ఏ జాతి పెంచుతున్నారు, యూత్కి ఇప్పుడు సార్ని అడిగి ఏ సలహాలు ఇస్తారు కనుక్కుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు డైరీ ఫామ్ అంటేనే చాలామంది తీసుకొస్తున్నారు కానీ నష్టాలు అవుతున్నారు. సార్ ఇది ఎందుకు జరుగుతుంది అంటారు? మెయిన్ 10 గేదెలు తీసుకున్నాం అనుకోండి, ఒకసారి 10 గేదెలు ఒకసారే పాలు మానేస్తాయండి. 10 గేదెలు తీసుకుంటే ఒకేసారి. అలా కాకుండా ఒక 5, 6 తీసుకునండి, అలాగే 3 ట్రిప్పుల కింద కలపాలండి. బర్రెలు కలిపి ఆ పాలు కూడా రీసేల్ చేసుకునే ఓపిక ఉండాలండి మనకి. క్వాలిటీ ఇస్తే ఇప్పుడు క్వాలిటీకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి జనం. క్వాలిటీకి ఇస్తున్నారు. అవును, మనం క్వాలిటీ పోయగలిగితే మనకే సక్సెస్లో ఉంటుందండి. అలా కాకుండా డబ్బులు ఉన్నాయి కదా నువ్వు లోడ్ తెచ్చేసి బేహర్ వాళ్ళు ఎవరిని ఇద్దరు నెట్టి మనం కారులో విమానాల్లో తిరిగితే ఇది అలాగే ఉంటుందండి. ఓకే ఓకే, మనం సొంతంగా చేసుకోవాలండి. ఇప్పుడు మనకి మంచి అయినా చెడ్డ అయినా వెళ్తాక ఉండదు. ఉండదండి, వెళ్తాకే ఉండదండి, ఉంటాక కాదండి, వెళ్తాకే ఉండదు. ఓకే ఓకే. అయితే ఇవన్నీ సరి చేసుకుని జాగ్రత్తగా చేసుకుంటే అందులో రూపాయి తీయకుండా ఉంటే ఆ రూపాయి మనకు ఆందాన్ని కాపాడుతుంది. ఓకే. మీరు ఫస్ట్లో ఎన్నిటితో స్టార్ట్ చేశారు సార్? ఫస్ట్ 12 గేదెలతో స్టార్ట్ చేశాను. 12 ఒకేసారి. ఏ జాతి? జాబర్బాడి, గుజరాత్, హర్యానా అండి. ఎక్కడ తెచ్చుకున్నారు మీరు? మేము అక్కడి నుంచే తెచ్చాం. మీరు డైరెక్ట్గా వెళ్ళారా? డైరెక్ట్ అండి. అంటే అక్కడ సెలక్షన్ ఎలా సార్ కనుక్కోవడం? అంటే ఈ పాలు ఇస్తాయి అంటే మాకు మా నాన్నగారి దగ్గర నుంచి కూడా మా చిన్నప్పటి నుంచి బర్రెల అనుభవం ఉందండి. మాకు అనుభవం ఉంది. ఎట్లా గుర్తుపడతారు సార్ ఇది పాలు ఇస్తుంది మన దగ్గర? ఆడ 10 ఇస్తే ఇక్కడ కూడా 10 ఇస్తుంది. అక్కడ 10 ఇస్తే అండి, మనకి ఇక్కడ 15, 16 ఇస్తుందండి. కానీ కొంతమంది అక్కడ 10 ఇస్తే ఇక్కడ 6, 7 ఇస్తున్నాయి. అక్కడ కెపాసిటీ ఉన్నదాన్ని ఎంచుకోగలగాలండి. దానికి అది సీక్రెట్. అది మీకు సీనియర్లకే తెలుసు, జూనియర్లకు పోతే తెలియదు. గేదె 3 మొఖాలుగా ఉండాలండి. ముడ్డి సన్నం, పొట్టలావు, మెడ సన్నం ఇలా ఉండి, తోలు చర్మం మెత్తగా ఉండి, రొమ్ములు దృఢంగా ఉన్నదాన్ని ఎంచుకోవాలండి. అది మీలాంటి అనుభవం ఉండే వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ మోసం చేస్తారండి. మన బాధ వచ్చిన వాళ్ళతో వెళ్ళి అన్ని ఒకసారి కాకుండా 2, 3, 4 అలా కలుపుకుంటూ ఉండాలండి. మనం ఒకేసారి కొనుక్కుంటే టేస్ట్ మారుతూ కొనుక్కుంటే నిత్యం పాలు ఉంటాయండి మన దగ్గర. ఓకే ఓకే. ఒకసారి కొనేస్తే మన దగ్గర పైసలు అయిపోతాయండి. వచ్చిన ఖర్చు పెట్టేస్తే మనకి ఆందాన్ని కాపాడదు. అదంటే ఎంత పడుతున్నాయి సార్ ఒకటి అక్కడికి వెళ్తే? మనటి దాకా అక్కడైతే 1,10, 80, 90 నుంచి అక్కడ 1,50 దాకా ఉందండి. ఇప్పుడైతే 3 లక్షల దాకా ఉందండి. 3 లక్షల దాకా ఉంది. డబల్ పెరిగిపోయింది. బాగా అయిపోయిందండి. ఎంత ఇస్తున్నాయి సార్ అవి? 3 లక్షలు? 3 లక్షలైనా అంతే అండి. పుష్టిగా ఉంటాయి, అంతే అండి. పుష్టిగా ఉంటాయి. 3 లక్షల పేరు ఇదేనండి. ఈ మధ్య కొన్నారు అది? ఈ మధ్య అండి. ఒక ఈత మన దగ్గర అక్కడి నుంచి వచ్చిందండి. దున్నపోతూ ఉందండి. అది దూడ అక్కడ ఉందండి. రెండో దూడ అది అదే అండి. ఓకే ఓకే. ఏమేమి పెడుతున్నారు సార్ వీటికి? దానాలు ఏమేమి పెడుతున్నారు? మేము పత్తి పిండిని కంచుని పెడతామండి. ఈ ఆదిత్య మినరల్ మిక్చర్, కాల్షియం వర్క్ అండి. తప్ప ఇంకా గోధుమ పొట్టు రెగ్యులర్ గోధుమ పొట్టు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు చాలామంది తీసుకొస్తున్నారు, ఫెయిల్ అయ్యేసి తీసేస్తున్నారు యూత్. ఆ రొమ్ములు గట్టా సరిగ్గా తీర్థం రాకపోతే దిగుడు అయితే వాపు వచ్చేస్తాయండి. వాపు వస్తే ఆడి కడుపులో వచ్చిన 15 రోజులు జాగ్రత్తగా చూస్తే మనకు అలవాటు అయిపోతే బర్రె ఇబ్బంది కాదండి. మనం అలవాటు అయ్యేదాకా దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్ మీ దగ్గర? మా దగ్గర పెంచిన 10 బర్రెలు ఉన్నాయండి. ఎన్ని సార్? 10, 25 ఉన్నాయి. 25 అన్ని పాలు ఇస్తున్నాయా? అన్ని పాలు ఇస్తున్నాయండి. అందులో సూళ్ళు ఉన్నాయండి. అన్ని సూళ్ళు ఉన్నాయి. ఇది ఎట్లా సార్ మెయింటెనెన్స్ ఎట్లా? ఇది అన్ని పట్టుగా 6, 5 సూడు కట్టిస్తానండి. అన్ని కట్టించానండి. అన్ని కట్టించారు అంటే పాలు రెగ్యులర్ గా ఇచ్చేలా. మొన్న అయినండి. అది ఇంకా బొడ్డు కూడా ఉండదు కదండి. అవునవును. ఇంకా మనకి రేపు దసరాగా ఆ జత ఎంతాయండి. ఆ 2 అది ఒకటి పూటకు 10 ఇచ్చేయండి. 2 అయ్యండి. జాఫరాబాద్ అండి. ఇప్పుడేమో మళ్ళీ కొత్తగా ఈ 2 పోలు ఇచ్చానండి. మనం ఇదొకటి అదొకటి మొత్తం 3 గేదెలు పోలు ఇచ్చానండి. మళ్ళీ ఇంక ఈ కన్ఫామ్ లెక్క అనుకోండి. ఆ దగ్గర పూటగా 10 లీటర్లు ఇచ్చేవారండి. అన్ని కూడా బర్రెలు అన్ని సెలెక్ట్ చేసుకుని అలాగే కొనుక్కుంటాను. కొత్తగా పెట్టాలనుకుంటే ఎన్నిటితో స్టార్ట్ చేయమని చెప్తారు? నేనైతే ఒక 6 బర్రెల నుంచి స్టార్ట్ చేయమని చెప్తానండి. 6 అయితే అండి 5 లీటర్లే పెట్టుకుందండి. పాలు ఎక్కువ వద్దు. 6 రైలు 30 లీటర్లు వస్తాయండి. డైలీ 60 లీటర్లు అవుతాయండి. 60 అమ్ముకోగలిగితే అండి మళ్ళీ ఇక తగ్గుతున్నాయి. 3 నెలలు అయ్యేటోడికి మళ్ళీ 6 కొనుక్కోవాలండి. అలా సంవత్సరానికి 3 సార్లుగా దింపాలండి గేదెలని. సంవత్సరానికి 3 సార్లు దింపితే పాలు ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మన ధన లాస్ రాదు.
ఎదరగలుగుతామండి. అందులో దందాలో పైసలు కూడా తీయకూడదండి, దాని పైసలు దానికైతేనే ఆందాన్ని కాపాడుతాను. అందులో దందాలో పైసలు కూడా తీయకూడదండి, దాని పైసలు దానికైతేనే ఆందాన్ని కాపాడుతాను. అందరూ 2 సంవత్సరం అంటారు కానీ జాగ్రత్త చేసుకుంటే స్టార్టింగ్ నుంచి ఆ లాభాల్లోనే ఉంటుందండి. కనీసం 2 ఏళ్ళు అంటారు కదా సార్ కొంతమంది. ఆ 2 ఏళ్ళు నిలబడటానికండి. నిలబడ్డానికి. అంతేగాని లాభాల్లోనే ఉంటాయి సక్రమంగా చేసుకుంటే. మనం చేసుకోగలిగితే లాభాలు ఉంటుందండి. మనం ఇంటికాడ కూర్చుని బేరం నెట్టేసి గడ్డిగమ్ము ఒకడికి ఇచ్చి ఈ దొడ్డికెర గడ్డికెర యానకెర ఇవన్నీ మనుషులు పెట్టేస్తే ఏం మిగలదండి. ఏం మిగలదు. మనకు బీహార్ వల్ల ఉపయోగాలు లేవండి, లాసే కానీ. బీహారాల వల్ల ఏ సార్ వాళ్ళేం పని చేయరు. బీహారోడికి 18,000 ఇవ్వాలండి, ఆడు 10 గంటల దగ్గరే చేస్తాడు. ఒక పాలే పిండుతాడు, బర్రెలు కడుగుతాడు, ఇంకా రెండో పని చేయడు. ఒక్కోడు ఎన్నిసార్లు 10 బర్రెలు చూస్తాడా? 10 బర్రెలు చూస్తాడండి, మిగిలిన చూడండి. ఆడికి గ్యాస్ బండి ఇచ్చి మా చికెన్ ఇట్టి అయ్యేటి ఇయ్యేటి చూస్తాడు. ఎప్పుడు చిరాకు వచ్చినా జీతం ఇచ్చి చెప్ప చేయకుండా వెళ్ళిపోతాడండి. రాత్రి వెళ్ళిపోతాడు. రాత్రి వెళ్ళిపోతాడండి. తెల్లారి మనకి ఏం తెలుస్తుంది, వచ్చి బర్రెలు ఆగమాగం అయిపోతాయి. బా మనకు పని తెలుస్తుంటేనే, ఎంతో కొంత తెలియగలిగితే తెలుసుంటేనే బర్రెల దొడ్డలోకి రావాలండి. తెలియకపోతే కొత్తోడు వస్తాం వేస్ట్ అండి. సొంతంగా చేసుకున్నాం కదా, పైసలు ఉన్నాయి కదా అని వచ్చాడు గంగలో పోసుకున్నట్టే. తీసిన ఉపకారం ఏంటంటే మీకు నెల జీతం ఇస్తారు, ఒంట్లో పోలేదంటే నెల జీతం ఇస్తారు. ఒకవేళ 1000 తక్కువ ఇచ్చినా ప్రమాదం, ఎక్కువ ఇచ్చినా ప్రమాదమే. తక్కువ ఇస్తే వెళ్తా గేదెలు ఇప్పి వెళ్ళిపోతాడు, ఎక్కువ ఇస్తే చెప్ప చేయకుండా వెళ్ళిపోతాడు. ఎలా భరిస్తామండి? వాళ్ళు తెలివితేటలు ఎక్కువైపోయినాయి, ఇదివరలా లేరండి ఇప్పుడు. వాళ్ళు ఏమున్నా మన ఇంట్లో ఉండే వాళ్ళతో సొంతంగా చేసుకోగలిగి మెయింటెనెన్స్ చేసుకోగలిగితేనే, అదేనా చూడు కట్టించుకుంటేనే దందా. తాగేసి బరి నమ్మితే లాస్ అండి, మొత్తం లాస్. షెడ్ తక్కువ ఖర్చుతో వేసుకోమంటారా? ఆ షెడ్ మన ఇష్టం అండి. సొంతంలో జాగా ఉంటే ఎన్ని రూపాయలైనా ఖర్చు పెట్టుకోవచ్చు, సొంతం లేకపోతే మామూలుగా తక్కువలో వేసుకోవచ్చు. తక్కువలో వేసుకోవచ్చు. ఓ పక్కన గోడ పెట్టి 4 స్తంభాలు పెడితే పెంచిన కాలం వెళ్ళిపోతుంది మనకి. థ్యాంక్ యూ సార్.